హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం ప్యూర్ క్రషింగ్ శారీస్ చూద్దామండి. క్రషింగ్ కూరాలు అన్ని ప్యూర్ వెరైటీ అండి, అండ్ హ్యాండ్లూమ్ ఐటము. అండ్ నేను కట్టుకుంది కూడా క్రషింగేనండి. క్రషింగ్లో లాస్ట్ టైం చూపించాను వీటిలో. ఆ శారీస్లో కూడా ఈ శారీస్లో కూడా వచ్చినాయి, అన్నీ అయిపోయినాయండి. ఓన్లీ వన్ కలర్ ఈస్ అవైలబుల్ ప్రజెంట్ అయితే. అది కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో వేరే డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి. అవన్నీ ఈరోజు చూద్దామండి. స్టార్ట్ చేద్దామండి వీడియో. అండ్ ఫస్ట్ వన్ అయితే కనుక మంచి లావెండర్ పింక్ వచ్చింది. లావెండర్ కలర్, పింక్ కాదు లావెండర్ కలర్ వచ్చింది. క్రషింగ్ కూరాలండి ఇవన్నీ. సింపుల్ అండి ఇది. అంటే మీకు లైన్స్ వచ్చినాయి కదా, జరీ లైన్స్ లాగా కనపడుతుంది. టిష్యూ క్రషింగ్, గోల్డ్ కలర్ కొంత లైన్స్ అండ్ కొంత అయితే వైలెట్ కలర్ లైన్స్ వచ్చినాయి. అండ్ బార్డర్ అయితే కనుక సిల్వర్ కలర్లో 1 ఇంచ్ బార్డర్ వచ్చింది. బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ అండి, 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. శారీ అయితే అసలు ఎంత లైట్ వెయిట్లో ఉందోనండి, చాలా లైట్ వెయిట్లో అనిపిస్తుంది. అండ్ పళ్ళుకి అయితే కనుక మనకి రా మ్యాంగో పట్టు క్లాత్ ఇస్తారు, పట్టు క్లాత్ వస్తుంది. ఈ పట్టు క్లాత్ మీద ప్రింట్ వేశారండి, డిజిటల్ ప్రింట్. అండ్ సేమ్ ఏదైతే మనకి పళ్ళులో డిజైన్ వచ్చిందో దాన్ని కొంచెం చిన్న ప్రింట్ చేసి బ్లౌజ్కి పట్టు క్లాత్ మీద ప్రింటెడ్ ఇచ్చారండి. అండ్ పళ్ళు బ్లౌజు ప్రింటెడ్ వస్తుంది. శారీ అంతా ఇట్లా క్రషింగ్ వస్తుందండి. క్రషింగ్ శారీ, కలర్ కాంబినేషన్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఈ శారీస్ ప్రైస్ వచ్చి 8500 పడుతున్నాయి. అండ్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్లో ఉంది. కొంచెం మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుందండి ఈ శారీస్. హైట్ వచ్చి 44 ఇంచెస్ ఉందండి. క్రషింగ్ కదా, కొంచెం కొన్ని తక్కువే వచ్చినాయి. 44 ఇంచెస్ ఉందండి హైట్. అయితే కనుక దాదాపు 5'6" వాళ్ళకి కూడా సరిపోతుందండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 8500. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ఆనియన్ పింక్లోనే డార్క్ ఆనియన్ పింక్ లాగా వచ్చిందండి. ఈ బ్లౌజులు పళ్ళులు కాంట్రాస్ట్ లాగా ఇచ్చారండి, సెల్ఫ్ ఇవ్వలేదు. ఆనియన్ పింక్ అండి, సేమ్ డిజైన్ ఐ థింక్. అంటే క్రషింగ్లో లైన్స్ లాగా వచ్చినాయి అండి, స్ట్రైట్ లైన్స్ లాగా సిల్వర్ కలర్ జరీతోటి. అండ్ బార్డర్స్ అయితే 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు పట్టు మీద ప్రింటెడ్ వచ్చింది, డిజిటల్ ప్రింట్. అండ్ బ్లౌజ్ ఆల్సో ప్రింటెడ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే మనకి డార్క్ రస్ట్ కలర్లో డార్క్ కలర్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 8500 పడుతున్నాయి అండి ఈ శారీస్. అండ్ ట్రాన్స్పరెన్సీ అంటారా, నేను సింగిల్ లేయర్ మీద పెట్టి చూపించాను చూడండి. ట్రాన్స్పరెన్సీ అంత ఏం లేదండి, లైట్గా ఉంది. బట్ కానీ ఫ్రిల్స్ అది పెట్టుకుంటే ఏమనిపించదండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి. నీట్గా ఫ్రిల్ పెట్టి కట్టుకుంటే, పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చి బ్లూ షేడ్ వచ్చింది, మంచి డార్క్ స్కై బ్లూ. క్రషింగ్ వెరైటీ అండి, ఇప్పుడు బాగా క్రషింగ్ బాగా ట్రెండ్లో ఉంది. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వీటిలో సెమీల్లో కూడా ఉన్నాయండి, బట్ అవైతే కనుక మనకి 3000 2000లో కూడా ఉన్నాయి. ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయండి. అండ్ సేమ్ అండి, సేమ్ ప్యాటర్నే. కలర్ స్కై బ్లూ కలర్ వచ్చింది. దీనికి కొంచెం డార్క్ బ్లూ షేడ్లోనే డార్క్ కలర్లో పీకాక్ బ్లూలో ఇచ్చారండి పళ్ళు. అండ్ బ్లౌజ్ ఆల్సో సేమ్ పీకాక్ బ్లూ వచ్చింది. ఇలా వచ్చిందండి బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజు. కొంచెం శారీ ప్లెయిన్గా ఉంది కాబట్టి బ్లౌజ్ బాగా మంచిగా ఎలివేట్ అవుతుందండి, హైలైట్ అవుతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు. సేమ్ ప్రైస్ అండి, 8500 పడుతుంది. ఈ శారీస్ అన్ని డ్రై వాష్కి ఇచ్చుకుంటే బెటర్ అండి. అన్నీ ప్యూర్ ఐటమ్ కాబట్టి డ్రై వాష్ కంపల్సరీ చేయించుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వన్ క్రషింగ్లోనే కొంచెం సిమిలర్గా వేరే మోడల్ అండి. నేను కట్టుకున్న శారీ ఉంది కదండి, మధ్యలో పోల్కా డాట్స్ వచ్చి, ఈ పోల్కా డాట్స్ అంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అండి. ఐ థింక్ సిల్వర్ జరీతోటి థ్రెడ్ వీవింగ్ చేశారు. అండ్ ఇది కూడా, ఇది థ్రెడ్ వర్క్, ఇది వీవింగ్ అండి. ఇది వీవింగ్లోనే ఇలాగా పొల్కా బుట్టీస్ వచ్చినాయి. అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్రషింగ్. అండ్ మిడిల్ అంతా కనుక ఇదంతా పోల్కా బుట్టీస్ వీవింగ్లోనే వచ్చింది. అండ్ పైన కింద బార్డర్స్ అయితే కనుక ఇలా వచ్చినాయండి. ఇవి కూడా శారీస్ క్రషింగ్లో మంచి అట్రాక్షన్గా ఉన్నాయి. కొంచెం మంచి ఫంక్షన్స్కి వాటికి బాగానే యూజ్ అవుతాయండి, ఎందుకంటే కొంచెం బార్డర్ టైప్ వచ్చినాయి కదా. బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతోటి వర్టికల్ లైన్ లాగా ఇచ్చారు బార్డర్.
అండ్ బార్డర్కి ఈ పైన వచ్చి ఒక టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్. అండ్ కింద వచ్చి ఒక 1 ఇంచ్ బార్డర్ వీవింగ్ బార్డర్ వచ్చింది. అండ్ మిగతా శారీ అంతా పోల్కి డాట్స్ వచ్చినాయి. అండ్ కింద మాత్రం బార్డర్ ఒక 15 ఇంచెస్ బార్డర్ దాకా ఉంది. అండ్ ఇక్కడంతా మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్. అండ్ పైన మాత్రం ఒక వీవింగ్ బార్డర్ ఇచ్చారండి. కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లాగా ఉంది శారీ. మంచి లైట్ లావెండర్ పింక్, లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ తోటి ఇచ్చారు. అండ్ పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే మనకి పట్టు క్లాత్లో లావెండర్ కలర్ ఇచ్చారండి. హ్యాండ్స్కి అయితే కనుక ఇలా బార్డర్ ఇచ్చారు. ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఈ శారీస్ అన్ని. ఇలా వచ్చిందండి బ్లౌజు. కలర్ కాంబినేషన్ ఇలా ఉంది. లైట్ షేడ్స్ బట్ కానీ చాలా క్లాసీగా అనిపిస్తున్నాయి అండి. ఈ శారీ ప్రైస్ వచ్చి 12,000 పడుతుందండి మనకి. 12,000. అండ్ హైట్ ఆల్సో చాలా ఎక్కువే ఉందండి. 46 ఐ థింక్ 45 ఉందండి. 45 ఇంచెస్ ఉంది లెంత్ కూడా. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా నథింగ్ అండి. సింగిల్ లేయర్ మీద పెట్టుకున్నాను. ట్రాన్స్పరెన్సీ కూడా అంత ఏం అనిపించలేదు. ఫ్రీ పెట్టుకోవాలి. అండ్ సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా హై నెక్ బ్లౌజెస్ అట్లా వేసుకుంటే సింగిల్ పళ్ళు అయినా వెళ్ళిపోవచ్చు అండి. నీట్గానే ఉంటుంది. అండ్ దాంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇది మంచి పింక్ షేడ్లో వచ్చింది, ఆనియన్ పింక్ లాగా. సేమ్ ప్యాటర్న్ అయినండి, కలర్ కాంబినేషన్ ఒక్కటే మారింది. డిజైన్ అంతా సేమ్ టు సేమ్ వచ్చింది. దానిలోనే సేమ్ పోల్కి డాట్స్, సేమ్ బార్డర్. అండ్ పైన స్మాల్ బార్డర్ అండ్ కింద వచ్చి 15 ఇంచెస్ బార్డర్. అండ్ మిడిల్ అంతా కనుక మనకి పోల్కి డాట్స్ వచ్చినాయి. అండ్ పళ్ళు దాదాపు 1/2 మీటర్ పళ్ళు దాకా వచ్చిందండి. 1/2 మీటర్ లేదులేండి, కొంచెం తక్కువే ఉంది. ఒక 20 ఇంచెస్ పళ్ళు ఇచ్చారు, రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ అయితే కనుక పట్టు బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి. అదే షేడ్ కాకపోతే కొంచెం డార్క్గా అనిపిస్తుంది బ్లౌజ్. అండ్ హ్యాండ్స్కి సేమ్ బార్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి. 12,000 పడుతుందండి ఇది. అండ్ నెక్స్ట్ మంచి కోరా కలర్. సేమ్ ప్యాటర్నే, ఇప్పుడు నేను చూపించిన ప్యాటర్నే సేమ్. ఇది హైట్ ఉందండి, 46 ఇంచెస్ దాకా ఉంది. నేను చూపించిన ప్యాటర్నేనండి. బట్ కాకపోతే మధ్యలో వచ్చిన పోల్కి డాట్స్ వాటి మీద వచ్చి ఆ శారీస్ మీద స్మాల్ వచ్చింది. ఇది వచ్చి కొంచెం బిగ్, కొంచెం 1 రూపీ కాయిన్ 2 రూపీస్ కాయిన్ అంత కంటే పెద్దగా అనిపిస్తున్నాయి పోల్కి డాట్స్. మంచి క్రీమ్ కలరు, కోరా కలరు. అండ్ చాలా క్లాసీగా ఉందండి శారీ. మంచి నైట్ టైం ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కొంచెం ఇదే కలర్స్ తోటి వర్క్ చేయించుకుంటే కొంచెం హైలైట్ అయ్యిందండి బ్లౌజు. బాగుందండి, క్లాసీగా ఉంది. ఈ కలర్ కూడా 12,000 పడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ లాంటివేనండి ఇవి. బట్ కానీ కొంచెం డిజైన్ ఒక్కటి మారింది. ఐ థింక్ హైట్ వచ్చి 44 ఇంచెస్ ఉందండి. సేమ్ అండి, సింపుల్గా ఉంటాయి. అండ్ శారీ అంతా మిడిల్ అంతా కూడా మనకి చిన్న వర్క్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు. శారీ అంతా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయండి సిల్వర్ కలర్ జరీతోటి. అదంతా థ్రెడ్ వర్కే. అండ్ పళ్ళు కూడా జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం కలరు మారిందండి. కలర్ టింట్ కొంచెం పీచ్ కలర్లో ఇచ్చారు. జస్ట్ అదొక్కటేనండి వేరియేషన్ పళ్ళుకి. అండ్ శారీ అంతా ఆల్మోస్ట్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ అండి స్పెషల్ ఇవి ఆర్గంజా మీద చికెన్ కారీ వర్క్ వచ్చిన బ్లౌజెస్ మల్టీ కలర్ తోటి ఉంటాయండి. మల్టీ కలర్ థ్రెడ్ తోటి మల్టీ కలర్ వీవింగ్ లాగా వచ్చినాయి చికెన్ కారీ బ్లౌజులు. ఈ శారీస్కి ఈ బ్లౌజెస్ మ్యాచ్ అవుతాయండి. మనకి ఈ కలర్ కనుక లోపల దీనికి లైనింగ్ ఈ కలర్ వాడామంటే మనకి ఈ కలర్లోనే ఇది బ్లౌజ్ సెట్ అయ్యిద్దండి. డార్క్ కలర్ వచ్చేస్తుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది శారీకి బ్లౌజ్. ఈ శారీస్ ప్రైస్ వచ్చి 9,000 పడుతున్నాయి అండి. 9,000 పడుతున్నాయి. వీటిలో కలర్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అండ్ నెక్స్ట్ పింక్ కలర్ అండి. పింక్ షేడ్ వచ్చింది.
అండ్ సేమ్ అండి, సేమ్ డిజైన్. ఇంకా చిన్న హార్ట్ షేప్ లాగా వచ్చింది, హార్టింగ్ షేప్ లాగా వచ్చింది బుట్టి. అండ్ పళ్ళు కూడా నథింగ్ ఏమి ఉండదండి. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ నేను చెప్పాను కదా, ఈ డార్క్ కలర్ లైనింగ్ కనుక వేసుకున్నామంటే మనకి శారీకి కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోయినట్టు వస్తుంది. లేదు మనకి దీంతో వెళ్ళిపోదాం అంటే కొంచెం కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది, నీట్గా వస్తుందండి. ఈ శారీస్ ప్రైస్ 9000 పడుతుందండి. జస్ట్ వీటిలో కలర్స్ చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కొంచెం లావెండర్ లాగా వచ్చిందండి కలర్. లావెండర్ అండి, లైట్ షేడ్స్, ఎందుకంటే టిష్యూస్ కాబట్టి లైట్ షేడ్సే వస్తాయి. కోరా టిష్యూస్, క్రషింగ్ టిష్యూస్. అండ్ లావెండర్ అండ్ బ్లౌజ్ అండి. ఇది 9000 పడుతుంది. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది, చాలా లైట్ వెయిట్లో ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. అలాగని కోరా శారీస్ అని చెప్పి ఎత్తుకున్నట్టయితే ఏమి ఉండదండి. కొంచెం నీట్గా అట్లా ఫ్రిల్ పెట్టి కట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పీచ్ కలర్ అండి. ఇందులో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ పీచ్ కలర్ అండి. నేను కట్టుకున్న శారీ కింద పీచ్ కలర్ వచ్చిందండి. నేను కట్టుకున్న శారీలో కూడా ఒక కలర్ ఉంది, చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 9000 పడుతుంది. ఇంకో కలర్ చూడమ్మా, నేను కట్టుకున్న శారీలో గ్రే కలర్, యాష్ కలర్ కింద. ఈ శారీ ప్రైస్ కూడా 9000 పడుతుందండి. ఇది సేమ్ నేను కట్టుకున్న శారీలోనే సేమ్ ఇంకో కలర్. ఇది హైట్ 46 ఇంచెస్ ఉందండి. మంచి గ్రే కలర్, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్. అండ్ బ్లౌజ్ కూడా ఇలా గ్రీన్ కలర్ షేడ్ తోటే ఇచ్చారు. మనం కనుక లైనింగ్ కనుక ఇంకొంచెం డార్క్ కలర్ వేయించుకున్నామంటే మంచి కాంట్రాస్ట్ లాగా అవుతుందండి. కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు పీచ్లు పింక్లు అవి కాకుండా కొంచెం ఈ గ్రే షేడ్ యాంటిక్ గ్రేలా, యాంటిక్ సిల్వర్ లాగా అనిపిస్తుందండి కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ ప్రైసేనండి, సారీ సేమ్ ప్రైస్ కాదు, 10,000 పడుతుందండి ఈ శారీ. ఓన్లీ ఈ సింగిల్ కలర్ అవైలబుల్ అండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.